నేను 5 నిమిషాలు లేట్ వచ్చానన్నా ఇట్లా ఇచ్చిందంటే ఈయన ఇప్పుడు రావాలి అనిపిస్తాను. ఏదో కంటెంట్ అన్నా నీకు చెప్పాడన్నా? ఏం చెప్పలేదు, మరి వచ్చినాక చెప్తా అన్నాడు. అరగంట రెడీ అయిపోయి ఉండవన్నా, అర్జెంట్ వచ్చేస్తున్నాను. నేను వచ్చి గంట అయిందన్న వస్తాను ఏమన్నాడు ఫోన్ చేస్తే వస్తున్నాను జస్ట్ ఆఫ్టర్ వచ్చాడు ఆ మాటల్లోనూ. రండి సార్. సార్ రండి. అరగంట అయింది ఇప్పటికి పాపం. అరగంట ఓకే. అసలు ఎందుకు లేట్ అయింది చెప్తాను చెప్పనే సార్. చెప్పలేమన్నా మేము ఎందుకు చెప్పలేదు. వీడియోలో నేను 5 నిమిషాలు లేట్ వస్తే నువ్వు నన్ను మాట్లాడినావు. ఫస్ట్ వీడియోలో బ్యాడ్ చేస్తాను నువ్వు నాకు చెప్పదు ఎందుకు లేట్ వచ్చి అది చెప్పు. కానీ మనం ఇంత ఇంక ఇంట్రో చెప్పలేదు. ఫస్ట్ ఇంట్రో మొదలైన తర్వాత మనం మాట్లాడుకున్నాం. హలో రైట్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విజయవాడ అబ్బాయి. ఈ రోజు వీడియో వచ్చేసి గెస్ ద మూవీ ఛాలెంజ్. ఇద్దరికి కానీ త్వరగా అయితే నాకు తెలిసి పట్ల ఆడిస్తాం. సరే, ఈ మూవీ ఇద్దరు ఎవరు గెస్ చేస్తే ఎవరు ఓడిపోతే వాళ్ళు నాతో పాటు అమౌంట్ పెట్టుకోవాలి. నేను అప్లై పెట్టుకుంటే బాగోదు. ఎవరు ఓడిపోతే ఇద్దరు కలిపి 3 వాడికి అమౌంట్. ఛాలెంజ్ యాక్సెప్ట్. ఓకేనా? ఓకే. ఫస్ట్ ఈ ఛాలెంజ్ ఎలా స్టార్ట్ చేస్తానంటే ఫస్ట్ మనోడికి ఒక చూపిస్తాను. ఏం చూపిస్తావు? చూపిస్తాడన్నా సారీ, మనోడికి ఒక ఎమోజీ చూపిస్తా. మనోడు చెప్పలేకపోతే 10 మినిట్స్ టైం, ఎక్కువ టైం కూడా ఇవ్వను. 10 సెకండ్స్. 10 సెకండ్స్ సారీ, 10 మినిట్స్ అంటే వీడియో ఎక్కువ అయిపోద్ది. 10 సెకండ్స్ టైం ఇస్తా. మనోడు చెప్పకపోతే మనోడు. అలాగే ఫస్ట్ ఎమోజీ మనోడికి, సెకండ్ ఎమోజీ మనోడికి. ఎవరు ఎక్కువ ఎమోజీస్ చెప్తారో విన్నర్స్ ఆల్వేస్. మిగతాన్ని కలిపి వాడిని తీసుకెళ్తాం, లేకపోతే బిర్యానీ పెడతాం. ఈ రోజు అంతా మనోడికి మనీ మీ ఇద్దరిని ఖర్చు పెడతాం. మీరిద్దరు అవ్వచ్చు. కానీ నాకు ఎందుకు బ్యాండ్ అంటే పోస్ట్ అయ్యాను. ఫస్ట్ ఎమోజీ నీకు. ఎస్, ఇస్ ద మూవీ. మీకు కింద ఇక్కడ ఖాళీ ఎక్కడ ఉంది, ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ వేసే ఎడిటర్. ఇది ఫస్ట్ మూవీ. అది జస్ట్ అది ఎమోజీ. అప్పానా? అప్ప. ఓకే. పుషప్ప. కొంచెం సీరియస్ అనా? అసలు మూవీ ఏముంది, ఇది సిన్సియర్ కాదండి కొంచెం. పుష్ప. పుష్ప పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటున్నా. ఫస్ట్ పాయింట్. బ్రో, చిన్న చిన్న అడగమాకు బ్రో. సెకండ్ మనోడు అడిగేసాం, మనోడు చెప్పలేకపోయి. ఫస్ట్ 1 పాయింట్. సెకండ్ మళ్ళీ మనోడు. సాల్ట్ పెన్నా పౌడర్. ఏ మూవీ అని చెప్పు దీని మీద. ఉప్పెనా. 2 పాయింట్స్. చిన్న చిన్న అడుగుతున్నావు బ్రో. వస్తాయి కష్టంగా వస్తాయి. మనోడు స్టార్టింగ్ చాలా ఈజీ ఇచ్చాడు, కానీ మనోడు ఏంటో మరి అది పుష్ చేసినట్లేదు. అది అదేదో ఆ పాన్ దొరికినట్టుంది. దాన్ని పుష్పాలు గెస్ట్ చేసేది చూడు. అలాగే మనోడు త్రో తీసుకున్నాను. ఇదన్నా కొంచెం గెస్ట్ చేయాలి. ఇది సెకండ్ ఇమేజ్. ఇప్పటికే 2 పాయింట్స్ వెళ్ళిపోయినాయి. మన ఇద్దరు అమౌంట్ పెట్టుకోవాలి. ఆయన మంచి మంచి జాబ్ ఉంది ఆయనకి. అక్కడ ఏం చేస్తున్నాడు ఫస్ట్ ఇమేజ్ చేస్తున్నాడు ఆయన. అసలు దానికి ఏమో చేస్తున్నాడు. ఇన్షర్ట్ కి ఇంకో పేరు ఉంటది. నీకు కొంచెం ఈజీ చేస్తాను. 2 పాయింట్స్ వచ్చినాయి కాబట్టి తప్పకూడదు. ఓకే, నువ్వు మిస్ చేసావంటే మనోడు చెప్పి ఇంకా 10 సెకండ్లు కూడా అయిపోయింది. రావట్లేదు కష్టంగా ఉందా జగదీష్. ఇలాంటి చీపి పరువు చేస్తున్నావు బ్రో. 3 పాయింట్స్. అండ్ నెక్స్ట్ ఇమోజీ వచ్చి ఇది చెప్పనా, చెప్తే మీరు కామెంట్ చేయండి. కరెక్ట్ గా ఉండదు. కామెంట్ చేయండి. వెళ్ళే కొద్ది హార్డ్ ఉంటదని. ఇప్పుడు మనోడు ఈజీయే అట్ట
ఇప్పుడు హార్డ్ ఇవన్నీ కాదనా ఇప్పుడు చెప్పు యు నో ద ఆన్సర్ వై అంటే ఆలోచిస్తున్నాను bro. అది పై అది రంప అది డబ్బులు వస్తాయి పైతే వస్తాయి. తమ్ముడు నేను జంగల్ బుక్ సినిమా చూడలా, కానీ అందులో పులి నాలాగే ఉంటుందని చాలా మంది చెప్పారు. అది నిజమో కాదో మీరే చెప్ప. ఓకే ఎన్ని పాయింట్లు నాకు తెలియదు తర్వాత పాయింట్లు వేసుకుంటా కానీ ఎక్కువ చెప్పాడు. నెక్స్ట్ నీకు బ్రో. అమ్మ నాకు మాత్రం ఈ రంగోలీ కలర్లు వేస్తాడయ్యా. ఆలోచించు బ్రో, ఒక పాయింట్ కూడా రాలేదు అసలు విజయవాడ అబ్బాయిలో ఇలాంటి అన్నాలు కాదది రంగులు, అది గిఫ్ట్. ఏం చేస్తున్నారు? రంగులేసి గిట్టేస్తారా? అడిగేది కాదు, రంగులేసి గిట్టేస్తున్నారు. రంగులే చంపేసి ఒకటి సరిపోతారు, అందుకే పెళ్లి చేసుకుంటాను. 1 పాయింట్ మొత్తానికి మా ఓన్లీ కొంచెం జీనియస్లే. రంగు దే బాబో. పెళ్లి సందడి అవునా చెప్పాను కదా ఆన్సర్ చెప్పాను కానీ పచ్చేస్తావు నువ్వు ఛీ. అన్నా నేను వాళ్ళు చూసినప్పుడు కూడా పెళ్లి కనబడుతుంది, అక్కడ తల్లి కనబడుతుంది, అక్కడ టీ కనబడుతుంది. రాలేదుగా. సింపుల్ బ్రో ఏంటి అన్న నేను ఈ కంటెంట్ క్రియేట్ చేసినప్పుడు కూడా ఇది జస్ట్ నేను అనుకున్నా ట్రిప్ వెళ్తారు లేదా అని. ఇది నేను చూసినప్పుడు ఇందులో ఇది మ్యారేజ్ సూర్యుడు ఉన్నాడు టీ ఉంది ఏందని మళ్ళీ ఆన్సర్ చూసుకున్నా. ఇప్పుడు కానీ అర్థం కాదు ఏనేం కానీ ఇంకా గాయస్ మొత్తం ఇటువైపు విన్ ఉంది. వేతనం గాయస్ అమ్మాయి పెట్టలేమో అంటే ఈవినింగ్ రెడీగా ఉండండి. నేను ఇంటికి వెళ్తాను. మ్యాచ్ ఏంటంటే నాకు బాడీ తెలుసా, ఈ బాగా ఇస్తాడు అయితే అన్న వచ్చేస్తాడన్న. బాబుకి ఏమి లేదు. సరే ఇంకా వీడియోలు ఎంత అవుతుంది మనకి. నెక్స్ట్ నీకే చెప్పు. ఈయన దగ్గర కొంచెం ఖర్చు పెడుతుంటాం, ఆయన కొంచెం డబ్బు అన్నాడు. అందుకే ఇదిగో నేను నవ్వే ఇల్లే. ఏం లేదు బ్రవ్వ. నెక్స్ట్ ఎమోజీ ఫ్లెక్సిబుల్, చాలా ఈజీ. నీ కోసం మరి కలవనికి నాయనా మళ్ళీ అడగ తోతానయ్యా. దాన్ని ఏమంటారు గురు? పుష్పక విమానం. అయ్యా 2 పాయింట్స్. అమ్మయ్యే. ఈజీ ఎందుకంటే కొంచెం చెప్పాను. అన్నా జై రామ్. ఈ అమ్మ లేదు నేను చెప్తా. I love you. అది రావణుణ్ణి సంపాలంటే సముద్రం దాటాలా, ఈ రావణుణ్ణి సంపాలంటే సముద్రం ధైర్యం ఉండాలా. నేను చెప్తా. చీటింగ్ యాక్చువల్లీ నేను చెప్పాను జై లవ్ అని నేను అదే స్పెషల్ చెప్పాడు. లేదు బ్రో, లేదు బ్రో, నాకు 3 పాయింట్లు ఉన్నావు. ఇది నాటారు ఇది నాటారు అది నేను జై లవ్ అన్నా అంత ఉత్సాహం అంటే ఈ చెప్ప కష్టతరమైన అసలు ఈజీ ఇచ్చి చెప్పలేదు. మనోడికి జైలు జైలు లవ్వా అంట. అవు అబ్బో ఇది ఉందయ్యో. అబ్బో ఇది గుర్తక్కం రాలేదు బాగా. నాకొచ్చి అది చాలా ఈజీ చదువు. ఇది ఏంటిది? నువ్వు చెప్తానంటే అలాగా నేను ఆన్సర్ నీకైనా ఆన్సర్ చెప్తాను. ఇలా తెలుగులో ఏమన్నారు? చీటే అంటారులే కానీ తీపి యా టైం అయిపోతుంది. అమ్మా నాకేంటో ఆరామంటే నేను చెప్తా ఆగు అంతే ఛాన్స్ కాకుండా చెప్పేస్తాను. ఇదేంటిరా? 1 2 3 4 5 6 7 8 9 10 డబ్బులు రెడీగా ఉంది. చెప్పా నా ఆటోగ్రాఫ్ సీట్ నెంబర్ అది సినిమా పేరా? ఆ, సినిమా ఖర్చు పెట్టుకోవాలని చెప్పి అలా లేదు. అది మంచి సినిమా అసలు పేరు ఉంటుంది. అది ఓల్డ్ మెమరీస్ ఆ సాంగ్ ఎలా ఉంటుంది చెప్పాను నాటోగ్రాఫ్. నువ్వు ఏమన్నా చెప్తా నాకు ఇది ఏమన్నా గ్రాప్ అనలేదు. ఇది ఏదో అన్నాడు. గ్రాఫీ అది అన్నాడు. గ్రాఫీ కూడా కాదు, మళ్ళీ రివైండ్ లో మళ్ళీ యాక్షన్ పైన ఒకసారి చూడండి. ఇది ఈజీ చెప్పేస్తా చాలా ఈజీ. నవ్వు సిటీ
టిక్ టిక్ 1, టిక్ టిక్ 2, నువ్వు చెప్పలేకపోతున్నావు ఇది, టిక్ టిక్ 3, టిక్ టిక్ 4. ఇప్పుడు మనోడు టిక్ టిక్ తర్వాత నీకు ఆన్సర్ ఇస్తుంది. టిక్ టిక్ 6, టిక్ టిక్ 7, టిక్ టిక్ 8. నువ్వు భవన్ నీకు ఆన్సర్ తెలిసేమో అనుకుంటున్నానా, నువ్వు కొంచెం లాగ్ చేస్తున్నావు అనుకుంటున్నాను. లేదు బ్రో. నవ్వు సిటీ ఏమైంది? నవ్వు సిటీ ఏమైంది? ఏమైంది ఎవరికి తెలుసు? అదే నవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. నేను నవ్వు అంట, ఏదైనా అవ్వచ్చు. టిక్ టిక్ 9, టిక్ టిక్ 10. ఇస్ యువర్ టర్న్. అది ఏమేమోజీ? సరే ఇద్దరికి చెప్పు. సరే ఇద్దరే చెప్పండి, ఇద్దరు చెప్పలేరు కాబట్టి ఇది. ఒక పాట కూడా ఉంటుంది, న్యూయార్క్ సిటీ. నగరం. ఓకే, నగరం వేరేది. నగరం. నగరం. ఇప్పుడు ఇది చెప్పండి. ఈ రంగానికి ఏమైంది? నాకు భయం అవుతుందిరా. ఏమైతుందన్నా? భయం అవుతుందా? క్యూట్ ఫెలో. ఈ నగరానికి ఏమైంది? ఎక్స్పెక్ట్ చేయకు, ఇక్కడ 6 చదువుతున్నావు ఏంటో. నీకు ఇష్టం ఆనందం ఎంజాయ్ చేయని 3 అనే లోపల ఎవరు ఫస్ట్ చెప్తే ఇది అది చాలే. 1, 2, 3. దేవర. దేవరు అడిగినాడంటే చెప్పినాడని, అదే చెప్పినాడంటే అయితే చీటింగ్ అంటే నేనేం చేశాను? నువ్వు అనుకున్నా అని చెప్పా. అప్పుడు అలాంటప్పుడు నువ్వు నాకేం పర్లేదు అది. అవును, అది వదిలేసాక మరి ఇదన్నారుగా. మరి ఇదంటే నేను అన్నప్పుడు నేను పోను. ఇప్పుడు ఇంకోటి పెట్టేది ఏంటి బ్రో నువ్వు? ఓకే, ఇప్పుడు మంచి మ్యాటర్ చెప్తాను. యాక్చువల్లీ నాకు వీడియో కంటెంట్ కోసం మీకు ఛాలెంజ్ ఇచ్చాను కాబట్టి ఇద్దరు ఎవరు గెలిచినా నేనే తీసుకెళ్తాను, అది కంటెంట్. అండ్ ఈ వీడియోలో మంచిగా పర్ఫామ్ చేసి గెలిచింది మాత్రం వెంకటేష్ అన్న. మూడుకి వెళ్తావా? ఈ వీడియో ఇంతే గాయ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయను ఛానల్. ఈ వీడియోకి ఇంతే, బాయ్. సైనింగ్.